भैया కొంచెం face this sir please face this sir आगे तो करेंगे बिल्कुल करेंगे बोलेंगे नहीं बोले बिल्कुल करेंगे सर वन पिक्चर सर थोड़ा भैया सर प्लीज लुक हियर सर थैंक यू Sir, 5 minutes with me here. Around Thank you. Thank you, sir. హైదరాబాద్లో ఇండియా ఆర్ట్ ఫెస్టివల్. ఇందులో నాతో పాటుగా ప్రధానంగా రాజేంద్ర పాటిల్ గారు ఫౌండర్ అండ్ ఎండి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్, అలాగే ఎంవి రమణారెడ్డి గారు కన్వీనర్ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్, అండ్ ఆల్సో శ్రీమతి పార్వతీ రెడ్డి గారు అండ్ శ్రీమతి అంజు పొద్దార్ గారు అండ్ లక్ష్మణ్ గౌడ్ గారు, ఇంకా అందరి కూడా ఈ శుభ సందర్భంలో మీడియా మిత్రులందరికీ ఇట్స్ ఎ గ్రేట్ ఫెస్టివల్, ఎందుకంటే హైదరాబాద్ అంటే త్రూఅవుట్ ఇండియా, మొత్తం భారతదేశంలో ఇటువంటి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్స్ ఇప్పటి వరకు 20 జరిగింది. ఈ హైదరాబాద్లో జరిగినటువంటి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ఫస్ట్ టైం ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్. నేను ఇప్పుడు ఒక అరగంట సేపు చూసాను. అంటే అద్భుతమైనటువంటి ఆర్ట్ వర్క్స్తో పాటుగా కొన్ని కళాఖండాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఆర్ట్ వర్క్ ఒక వ్యక్తి చేయాలంటే 6 మాసాల నుంచి సంవత్సరం పడతా ఉంది. 10 మంది చేయాలన్నా 2-3 మాసాలు పడతా. ఒక్కొక్క ఆర్ట్ వర్క్ ఒక అర్థం ఉంది, పరమార్థం కూడా ఉంది. ఇక్కడ చూసినట్టే మనుషుల యొక్క అంటే కేసు పెట్టిన పెట్టేసారు. ఆ తలపైన దగ్గర రాకు కప్ప, దానిపైన క్రొకడైల్, ఇంకో తలపైన అంటే ఆలోచన అంటే ఈనాడు ఉన్నటువంటి సామాజిక స్పష్టంగా ఒక్కొక్క బుర్ర ఎట్లా పనిచేస్తాము, ఎంత దారుణం ఉండేదానికి ఇది నిదర్శనంగా. ఇవే కాదు, గొప్ప ఆటలు నిజంగా ఇవందరూ చూడవలసిన అవసరం ఉంది. చూడమే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఏదో రకమైనటువంటి ఆర్ట్ వర్క్. ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి నిరుద్యోగ పరిస్థితులు, అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్, మనం ఇంత గొప్ప మేధాశక్తి మామూలుగా రాదు. మనం మామూలుగా చిన్న బొమ్మ అంటే
ఇంకొకటి అంటే ఒక సంవత్సరం కష్టపడి రాదు, సంవత్సరం కష్టపడి అంటే ఇంత గొప్ప టాలెంట్ ఉన్నటువంటి మొత్తం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వాళ్ళ స్కిల్స్ ఇక్కడ ప్రదర్శించలేదు. సో వీళ్ళని మనం ఆదరించాల్సి వస్తుంది. అంతేకాకుండా మనకు కూడా వస్తాను ప్రతి ఇంట్లో ఈ యొక్క ఆర్ట్ వర్క్స్ ప్రతి ఇంట్లో వీటిని సేకరించి ఇంట్లో కూర్చుంటే పొద్దున్న లేవగానే అది చూడగానే వాళ్ళ యొక్క బ్రెయిన్ వర్కింగ్ కూడా ఎప్పుడో మార్పు వస్తుంది, ఆలోచన మార్పు వస్తుంది. కాబట్టి ద గ్రేట్ వర్క్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఇండియా ఆర్ట్ exhibition festival. I'm so proud. Hyderabad is now, I can say, center of India, and no other city can match Hyderabad. And all the artists, the first what you call art festival, first edition. You can have your editions once in 6 months. You do not wait for years together. Definitely, his government, headed by our Honorable Chief Minister, మన గౌరవ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్టిస్టులకు, ఈ కళాకారులకు డెఫినెట్గా అన్ని రకాల ప్రోత్సాహం, whatever best is possible. Government extends full support and the artists. Again, I am Tourism and Culture Minister. This also comes to my point. Definitely support me and I will come again tomorrow. నేను మళ్ళీ వస్తా. నా వంతుగా నేను కూడా 1, 2, 3 ఈ యొక్క ఆర్టిస్ట్ పరిచయం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఇందులో, ఎందుకంటే ఇది జనరల్గా ఇటువంటి చూడాలంటే ఎక్కడో బాంబేనో ఢిల్లీనో ఎక్కడో ఇక్కడ మన ఇంటి దగ్గరికి వచ్చింది. మన ఊర్లో మన ఇంట్లో మన హైదరాబాద్లో నడిబొడ్డున గొప్ప షో ఉంది. కాబట్టి ఈ వ్యక్తి కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా కూడా ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా కార్పొరేట్ల పనులు, ఐటీ సెక్టర్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఇంట్లో వ్యాపారాలు కావచ్చు, సంపాదిస్తూ అందరూ సంపాదిస్తారు. ఏం చేస్తారు సంపాదించి కూటమి కట్టుకోలేదు లేదు. కనీసం మన సంపాదనలు ఇటువంటివి చేయడం వలన మనం కొందరికి ఉపాధి కల్పించాలి. ఇంకా 1% కాదు, ఈవెన్ 0.001%. బాటిల్ ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. ఒక్కొక్క బాటిల్ కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతా ఉంటాం. కాబట్టి దీనందరూ కూడా పోయి ఖర్చు చూసి ధరించి పరిచయం చేసి ఈ యొక్క కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలి. రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజాప్రతినిధులకు కూడా, మా సహచర మంత్రులకు, మా సహచర శాసనసభ్యులకు, మా అధికారులకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో అందరూ కూడా ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. I am Rajendra Patil, founder director of India Art Festival. India Art Festival, which is happening today here in King's Crown Convention, is an art fair happens in Mumbai, Delhi, Bangalore from last 14 years. It started in 2010-11 in Mumbai. We have completed almost 14 years in Mumbai, 10 years in New Delhi, happening every year, and last 4 years it started in Bangalore also. This is the first edition happening in Hyderabad with almost 100 stalls are there. 290 artists are exhibiting there, 3,500 artworks which includes paintings, sculptures, photography, ceramic prints, ceramic work, digital prints, and 30 art galleries are there from different parts of India, New Delhi, Gurgaon, Noida, Mumbai, Bangalore, and even Singapore. This is the kind of art fair where we rather look for promotion of the young, upcoming and mid-career artists who normally struggle to get the platform. Master artists, established artists always get platforms easily in almost everywhere. You know, big art galleries also and other art fairs also. But these are the struggling lot who pass out from the art colleges. There is a lot of chaos in the mind, they struggle to get the platform. So 14 years back, India Art Festival started with the mission of
sort of democratizing art, weaving and buying, where every artist has a kind of wish to display, and they come here, they exhibit, and our again effort is to make it a very affordable kind of event, not the costly events which struggling artists, young artists cannot afford. So this is sort of a movement by the artists, because when it started in Mumbai 14 years back, artists from New Delhi, galleries from New Delhi invited us to start here. So 10 years we completed there. Similar, Bangalore, they invited there in Bangalore that you start in Bangalore, this is the right time. So from last year, I was discussing with artist friends in Hyderabad, particularly M.V. Ramana Reddy, president of Hyderabad Art Society. He was very instrumental that this kind of event should start for the Hyderabad artists, art. And the important thing is, here all sort of artworks with starting range 5,000 to 1 lakh, 2 lakh, 10 lakh available in under one roof. So art enthusiasts, art lovers, like this, where they can find the young mid-career artists along with master artists under one roof. So this is on from today till Sunday, 9 June in King's Crown Convention, Pillar 68, Divinasava Express, Way, Mendipatnam. I request, rather I appeal to all the art enthusiasts, art loving crowd of Hyderabad to come and enjoy this mega celebration of art. Thank you. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఇది ఇండియాలోనే ఒక గొప్ప ఆర్ట్ ఈవెంట్. మన కళాకారులందరూ అందరికీ కూడా ఇక్కడ గొప్ప అవకాశము అమ్ముకోవడానికి కానీ, లేకుంటే వాళ్ళ మార్కెటింగ్ చేసుకోవడానికి, వాళ్ళ పేరుని ప్రాచుర్యం తెచ్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. సో ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ వారు గతంలో బాంబేలో మొదలుపెట్టారు. 14 సంవత్సరాల నుంచి అక్కడ యాక్టివిటీలు చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఢిల్లీకి విస్తరించి మళ్ళీ బెంగళూరు తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్కి రావడం జరిగింది. సో మేము సంపూర్ణంగా వాళ్ళకి మద్దతు ఇచ్చి ఇక్కడికి తీసుకురావాలనే ఉద్దేశంతో వచ్చాము. ఇక్కడ దాదాపు 300 మంది కళాకారులు ఉన్నారు. అందులో 100 మంది ఉమెన్ ఆర్టిస్ట్ ఉన్నారు. అండ్ 30 గ్యాలరీలు దేశవ్యాప్తంగా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అండ్ మన ఇండియా మార్కెట్ అనేది కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆర్ట్ మార్కెట్ ప్రపంచంలో జరుగుతుంది. సో ముఖ్యంగా ఇండియాలో 2000 కోట్ల ఆర్ట్ మార్కెటింగ్ అనేది ఉంది ప్రతి సంవత్సరం. సో అందులో హైదరాబాద్ రోల్ అనేది ఇప్పటి వరకు లేదు. సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగడం మూలంగా మన ఆర్టిస్టులకు కూడా ఒక మంచి జీవనభివృద్ధి రావడం, మన సంస్కృతి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన కళాకారుల పేరు తీసుకెళ్ళడం అనేది ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎంతో ఉపయోగపడుతుంది. సో అందుకనే మేము సంపూర్ణంగా దీనికి మద్దతు ఇస్తూ వాళ్ళని ఆహ్వానించాము. అండ్ ఇక ముందు కూడా వీళ్ళు ఎక్కువ కార్యక్రమాలు చేయాలి. ప్రభుత్వం కూడా, మన మంత్రి గారు కూడా చాలా గొప్పగా మాట్లాడారు, సంపూర్ణ మద్దతు ఇస్తారని. అండ్ మనకు గర్వించదగ్గ విషయం ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా స్వయాన కళాకారుడు. సో కాబట్టి సంపూర్ణ మద్దతు భవిష్యత్తులో దొరుకుతుందని ఆశిస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జ్యోతి బసవరాజ్ కర్టర్. నేను తెలంగాణ స్కల్ప్చర్ అండ్ ఆర్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. అయితే మొట్టమొదటిగా మన హైదరాబాద్లో ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ అని చెప్పి జరుగుతున్నది. ఇందులో మనకు 250 మంది ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. రకరకాలుగా స్కల్ప్టర్స్, పెయింటర్స్, ఫోటోగ్రాఫర్స్, ఈ ఎచ్చింగ్ చేసేవాళ్ళు, ఈ విధంగా రకరకాలైనటువంటి మన ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ఆర్టిస్టులంతా ఇక్కడికి కొనుగోలుతున్నారు. ఇది మొట్టమొదటిసారి చెప్తుంది. ఇది మన ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ దయటటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇది క్రియేట్ చేశారు. ఇక్కడ కోహినూరు సెంటర్లో, కన్వెన్షన్ సెంటర్లో, మెందుపట్నంలో ఉంది. ఇది మొట్టమొదటి జరుగుతుంది కాబట్టి చూసే వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది. చాలామంది ఆర్టిస్టులు ఇక్కడ నుంచి బాంబే మరియు బెంగళూరు, న్యూఢిల్లీ, కలకత్తాలో జరిగేదన్నమాట ఈ షోలు ఆర్ట్ నుంచి. ఇప్పుడు మా ఆర్టిస్టులు అంతా అక్కడ పోయి పాల్గొనేవాడు. వాళ్ళకి చాలా ఖర్చు కూడా వచ్చేది, పోవడం, రావడం, ఉండడం అన్నీ వచ్చేది. ఇది మంచి అవకాశం. ఇప్పుడు వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ ఇక్కడ చేకూర్చినందుకు చాలామంది ఆర్టిస్టులు లాభపడుతున్నారు. వాళ్ళ యొక్క ఇక్కడ ఇంకోటి వాళ్ళ ఆపడం కాకుండా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక మంచి అవకాశం. వాళ్ళు వచ్చి చూసి ఆర్ట్లు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారా అని ఇక్కడ వాళ్ళు చాలామంది చూసి వాళ్ళు ఆనందిస్తారు.
వాళ్ళ పిల్లలు ఇప్పుడు హాలిడేస్ వాళ్ళు కాబట్టి పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ రకరకాల ఆర్టిస్టులు చూస్ చేస్తే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినట్టుగా ఉందన్నమాట మన హైదరాబాద్లో వచ్చినందుకు. కాబట్టి అందరు చూసి ఇది మంచి ధరించి ఇక్కడ మొత్తం 30 ఆర్ట్ గ్యాలరీలు ఉన్నాయి. ఇందులో 3500 కళాఖండాలు ఇక్కడ ఉన్నాయన్నమాట, పెయింటింగ్స్ అన్నీ కలిసి. కాబట్టి మంచి అవకాశం. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న ప్రజలకు వచ్చి ఇక్కడ వీక్షించి ఇవన్నీ చూసి ఆనందించేసి వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళ ఆట వల్ల అవగాహన కల్పించేసి వాళ్ళ ఇంకా అభివృద్ధి తోడ్పడుతుందని అనుకుంటున్నాను. ఫెస్టివల్ అండి ఇది ఈరోజు స్టార్ట్ అవుతుందండి, 7th జూన్. ఇది మనకు ఈరోజు రేపు ఎల్లుండి అంటే సండే వరకు ఉంటుంది, 3 days ఉంటుంది. 3 daysలో 9 o'clock వరకల్లా అయిపోతుందండి. మార్నింగ్ టికెట్ కూడా ఉంటుంది. కొంతమంది పాసులు ఉన్నాయి, పాసులు రావచ్చు, టికెట్ తీసుకుని రావచ్చు. చాలా మంచి అవకాశం అండి చూసే వాళ్ళకి. అయితే మేము గత 20-25 years నుంచి ఆర్ట్ ఫీల్డ్లో ఉన్నామండి. మేము ఇక్కడ హైదరాబాద్లో చాలా టూరిజం ప్లేస్లో వర్క్ చేసాము. మరి ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ ఈ టైంలో చాలా ఉంటాయి, మన ఇండియా లెవెల్లో ఉంటాయి. ఢిల్లీలో కానీ, కలకత్తా కానీ, బెంగళూరులో కానీ, మరాఠీలో కానీ, బాంబేలో కానీ ఇలాంటి ఆర్ట్ ఫెస్ట్ చాలా ఉంటాయి. అక్కడ చాలా ఆర్ట్ ఫెస్ట్లో మేము పాల్గొని ఉన్నాము. ఇది మన జరానికి ఇది 1 month పట్టిందండి. ఇది ఫైబర్ క్లాత్. స్టార్టింగ్లో మనము ఫైబర్ ప్లేలో మోడల్ చేసాము. దానిపైన మేము ఆర్ట్ చేసాము, క్యాన్వాస్ ఉపయోగించి ఆర్ట్ చేసాము. ఇది రెండోదండి ఉమెన్ ఒక ఆమె పవర్ వచ్చేటువంటి సింబల్స్ పెట్టండి. ఈ విధంగా ఆయన పైన చేసిన పనులన్నీ ఆయన పైన ఆర్ట్ చేసాము. ఏంటంటే ఐఆమ్ విత్ యూ, మీతో నేను ఉన్నానని చెప్పి దీని టైటిల్. మనం ఇందులో చూస్తే మనం మనకు కనబడతాం అనమాట. ఫోటో అక్కడ ఫోటో కనబడుతుంది, నేను ఇందులో ఉన్నా అని చెప్పి స్ట్రక్చర్ చేశాను. తర్వాత రెండవది టెర్రకోట. ఇది మనకు టెర్రకోటది అనమాట. చాలా ఓల్డ్ వర్క్, చాలా కాపాడుకుంటూ వచ్చాను. 25 years నుంచి కాపాడుకుంటూ వచ్చాను. ఇది మట్టితో చేసాను, టెర్రకోట దీని మీడియా పేరు. దీనికి మీద కొన్ని రంగులు చేసి కాపాడుతూ వచ్చానండి. ఇది ఒక ఆల్ ఫ్యామిలీకి చేశాను అనమాట. ఇది మనకి చాలా కొత్త వాళ్ళకు ఇప్పుడు ఈ ఆర్ట్ పిల్లలకు సంబంధించి చూసుకుంటే ఆర్ట్ వాళ్ళ స్టడీకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆర్ట్ నేర్చుకున్న స్టడీ చేసే వాళ్ళకు చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి ఒక ఓర్పు అనేది వస్తుంది, వాళ్ళ సహనం వస్తుంది, కొత్త ఎలా చేయాలని క్రియేటివిటీ పెరుగుతుంది అనమాట. ఈ ఆర్ట్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి మనకు. ఇవి నేర్చుకుని వాళ్ళ స్టడీలో కానీ వాళ్ళ పనులో కానీ చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఆర్టిస్టులకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు చాలా ప్రోత్సహించాలి. ఇది ఆర్ట్లో నేను మన జేపీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో మేము 2019లో నేను అందులో నేర్చుకున్నాను. 4 year డిగ్రీ కోర్స్ అది, అందులో గవర్నమెంట్ కూడా వచ్చింది. దీని తర్వాత మైసూర్లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ క్రియేటివ్ స్కల్ప్చర్ చేశాను. దీని తర్వాత వివిధ సంస్థలు పెట్టినటువంటి కాంపిటీషన్లో పాల్గొన్నాను. చాలా అవార్డ్స్ వచ్చాయి. నేషనల్లో స్టేట్ లెవెల్లో చాలా అవార్డ్స్ వచ్చాయి. మన ఫార్మేషన్ ఇండియాలో కూడా మనకు అవార్డు ఇచ్చారు. దీనికి చాలా అవార్డు వచ్చాయి. క్యాంపులు చేసాము, ఆర్ట్లో ఎంతవరకు చేసుకుని వెళ్తున్నాము. ఈ విధంగా మన ఆర్ట్లో అందరికీ ఉపయోగపడుతున్నట్టుగా చేస్తున్నాము. నమస్తే అండి, నా పేరు చిన్నా శ్రీపతి. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, మదనపల్లి, Annamaya district. Since last 15 years I am staying in Hyderabad and I am doing my national and international painting exhibitions. These are my style of works, you can see here. And congratulations to India Art Festival. First time they are going to conduct, they are conducting in Hyderabad. It's very nice environment in Hyderabad also. So నేను ఈ స్టైల్ ఫార్మేషన్లో వర్క్ చేస్తుంటాను. మైథాలజీ మిక్స్ చేసుకొని చేస్తుంటాను. సో నా ఈ స్టైల్లోనే ఇప్పుడు నేను చాలా కంట్రీస్లో షోస్ కూడా చేశాను. ఇది యాక్చువల్గా దీని ప్లానింగ్ 4 months పట్టింది సార్. వర్క్ చేయడానికి 9 days పట్టింది. ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. సిన్స్ లాస్ట్ 36 years ఐఎమ్ డూయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఎక్కడెక్కడ వర్క్ చేసేస్తారు సార్? నేను ఇప్పటికీ ఆల్మోస్ట్ 26 కంట్రీస్లో షోస్ చేశాను. ఇక్కడ హైదరాబాద్ బేస్డ్గా ఉంటుంది. And I am also an art director for films also. Sir, quality important sir. Quality బాగున్నప్పుడు వర్క్ ఎట్టు తిరిగి సేల్ అవుతుంది. అది ఇవాళ సేల్ కావాలని ఏం లేదు. ఇంకోటి ఏమంటే ఇవాళ ఆర్ట్ అనేది ఒక జాబ్ లాగా అనమాట. జాబ్ లాగా తీసుకున్నాం కాబట్టి హ్యాపీగా వర్క్ చేయగలుగుతుంది. దాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎంత ఉంది సార్? ప్రైస్ సార్ దిస్ my expectation is 4.5 lakhs depending on the client.
బార్గెన్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వెళ్తూ ఉంటాం సార్. అనదర్ పోస్టర్ ఆల్సో ఇస్ దర్ Sir, style also you can see. This is music series. These paintings are done by Sangeeta Soma. She is also practicing artist. She is industrialist basically, and she is also practicing since last 3.5 years. She is practicing. these like your arts Fantastic sir. Art life చాలా బాగుంది. ఆర్ట్ తప్ప ఇంకేం తెలియదు కాబట్టి చాలా హ్యాపీ థింగ్ అది. your name sir. సార్ నా పేరు చిన్న శ్రీపతి. ఈ పెయింటింగ్స్ వచ్చి సోమా గారికి, సంగీత సోమా గారికి. స్టూడియో నాకు కూడా వస్తారు, అంటే నేను వస్తాను. Your name. Hi, very good morning. My name is Shubhani. I'm the artist. Now I'm just doing this exhibition. This is my artwork. This is the 4x9 size. I'm doing the 2006 this book, and like this student level. And then now 2012 I'm just professional level. I was starting my work, the exhibit, the galleries work, and skip art. Perspective, meditation, और big cube certificate मैंने काफ़ी certificates और इस बार first time I'm just exhibiting Hyderabad also. I'm just doing lots of exhibition in India and out of country also. Yes, and it's a very good opportunity. ये से आर्ट में कितने years से आर्ट में 15 to 14 years I've just completed from this art field. I exhibited the exhibitions and paintings, everything. And now I'm just founding my gallery. There are lots of artists also in exhibiting the artworks. your name My name is Shubhani. And gallery's name Canvas Dream Art Gallery, based from Nagpur. how much price This is a 9x4. This is a 5.5 lakh. starting price में any Starting line after 1 lakh. This is a 3x3 size. This is 2.1. Okay. This is 1.5. 6x3. 6x2 is one of my